హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా శివన్. సో మేమైతే తిరుపతికి వెళ్ళేసి వచ్చేసినాము. చాలా అలసిపోయినాం అనమాట. మార్నింగ్ 5 o'clock అలా వచ్చినాము. సో చాలా అంటే చాలా లేట్గా లేచి పొద్దున్నే 11:30కి అలా టిఫిన్ తిన్నాము. కానీ వీడియో తీయలేదు, మాకు ఓపిక లేదు. సో ఆఫ్టర్నూన్ కోసం అయితే నేను బఠానీ కర్రీ అండ్ కలర్ రైస్ చేద్దాం అనుకున్నాము. దానికోసం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్, టొమాటో అంతా కట్ చేస్తూ ఉన్నాను. సో నేను దాని తర్వాత 2 pans అయితే పెట్టేశాను. రైస్ అండ్ కర్రీ రెండు ఒకేసారి చేద్దామనేసి పెట్టేసినాను అనమాట. సో ఆయిల్ అయితే వేసేసినాను 2 ప్యాన్లలో. ఇప్పుడైతే ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, కొంచెం పింక్ కలర్ లెక్క వచ్చేసినాయి కదా. సో ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి అండ్ టొమాటో వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తూ ఉన్నాను కర్రీ కోసం. ఇప్పుడైతే రైస్లోకి ఇంకోవైపు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 రకాల ఆకులు వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. మీకు ఆల్రెడీ చెప్పినా కదా శివకి ఇష్టం ఉండదు అని, కానీ నేను అత్తమ్మ ఈరోజు కాంప్రమైజ్ చేపించి వేస్తూ ఉన్నాం అనమాట. సో ఇవైతే బాగా ఫ్రై అయిన తర్వాత నేను మళ్ళీ పచ్చిమిర్చి ఇంకా టొమాటో 2 వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఇటు సైడ్ కర్రీలోకి ఆ పోపు అంతా బాగా మగ్గిపోయిందనమాట. సో దీంట్లోకి నేనైతే కారం పొడి, ఇంకా ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా ఫ్రై చేశాను కొద్దిసేపు, అది పచ్చి వాసన అంతా పోయేటట్టుగా. సో దాని తర్వాత అయితే బఠానీలు వేసి కొంచెం సేపు బాగా మగ్గనిస్తున్నాను. ఇంకా ఇటు సైడ్ రైస్లోకి పెట్టిన టమాటో, పచ్చిమిర్చి అవంతా బాగా మగ్గిపోయినాయి అనమాట. సో అంతా బాగా మగ్గిపోయిన తర్వాత నేను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసినాను. దాని తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ కూడా వేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే రైస్లోకి ఆ మసాలా అంతా బాగా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఆ మసాలా అంతా తీసుకొని రైస్లో పెట్టేసి బాగా మిక్స్ చేసేసి రైస్ అయితే పెట్టేశాను. సో ఇంకా ఇటు సైడ్ కర్రీ కూడా బాగా మగ్గింది. సో ఇప్పుడైతే విజిల్ పెట్టేశాను అనమాట కర్రీ కూడా. ఇక్కడైతే నేను అత్తమ్మ మంచిగా కామెడీ చేసుకుంటున్నాము శివ మీద. శివ ఏదో చేశాడు, సో అందుకే కామెడీ చేసుకొని నవ్వుకుంటా ఉన్నాం అనమాట. ఫైనల్గా బఠానీ కర్రీ అండ్ కలర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అందరం కూర్చొని తినేయాలన్నమాట. సో తినేసిన తర్వాత నాకైతే ఎందుకో కొంచెం వేడిగా అనిపించింది. సో నేనైతే లెమన్ జ్యూస్ చేసుకుందాం అనేసి లెమన్ తీసేసుకొని కొంచెం కోల్డ్ వాటర్ తీసుకొని దాంట్లో వేసేసి షుగర్ వేసేసుకొని తాగేసి పడుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. మేమైతే ఫుల్గా పడుకున్నాము. 5:30కి లేచినాము. లేచి కిందకు వచ్చేసి
బయట బాల్కనీలో కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు వేసినాము నేను శివ. దాని తర్వాత ఇంకా ఏం చేద్దాము నైట్కి అని ఆలోచించి పొంగనాలు చేద్దాం అనుకున్నాము. సో అదైతే కొంచెం హెల్దీగా చేసుకుందాం అనేసి ఇంట్లో ఉన్న ఆకుకూరలన్నీ తీసినాము. ఏమేమంటే పాలకూర, మెంతి కూర, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి చేద్దాం అనుకున్నాము. సో అత్తమ్మ అవైతే క్లీన్ చేస్తూ ఉంది. నేనైతే ఇటు సైడ్ బీట్రూట్ కూడా వేద్దాము అని చెప్పేసి తురుముతా ఉన్నాను అనమాట. ఇప్పుడు అత్తమ్మ అయితే క్లీన్ చేసిన ఆకుకూరలన్నీ తీసుకొని పిండిలో వేసేసింది అనమాట. దాని తర్వాత నేనైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేస్తూ ఉన్నాను దాంట్లోకి. సో అన్నీ కట్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా బీట్రూట్ 3 వేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే పొంగనాల పిండి రెడీ అయిపోయింది. సో నేను దానికోసం ఫస్ట్ పెనం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పిండిని ఒక్కొక్క దాంట్లోగా వేసేసినాను అనమాట. ఫైనల్గా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఎట్లా వస్తాయో ఇవి అనుకున్నా. అన్నీ వేసినాం కదా. సో పర్లేదు, బాగుంది, నాకైతే నచ్చింది. హెల్దీ అండ్ టేస్టీ అంటారు కదా, అలాగనమాట. బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. తినేసి ఇంకా బయటికి వెళ్ళినాం అనమాట వాకింగ్ చేద్దామని. మా ఇంటి దగ్గర బాగుంటుంది ప్రశాంతంగా, ఏ సౌండ్స్ లేకుండా. సో వాకింగ్కి వెళ్దామని వెళ్ళినాము. Thank you for watching. Please subscribe to my channel. Bye bye.